మే నెల 19వ తారీఖున చౌటపల్లి బస్టాండ్ దగ్గర నుంచి మాకు పక్కన షాపుల వాళ్ళు కాల్ చేసి చెప్పారండి. ఒక లేడీస్ ఇట్లా రోడ్డు మీద కూర్చొని ఉంది, ఇక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి అటు ఇటు, తనకి బట్టలు కూడా సరిగ్గా లేవు, తను లేచి రామ్మంటే నేను రాను, ఇక్కడే ఉంటా, నాకు ఇక్కడే బాగుంది అని అంటుంది. బలవంతంగా మా సిబ్బంది మేము వెళ్ళి ఆమెను తీసుకొని ఆ ఆశ్రమానికి తీసుకొని వచ్చేసాం. మా లేడీస్ రూమ్లో తీసుకొచ్చేసి ఆమె ఇంటికలు తీయించేసి స్నానం చేయించి ఆకలి అని అడుగుతుంది. ఆ టైంలో పైన హాస్పిటల్కి తీసుకెళ్ళామండి మేము. తన అడ్రస్ చెప్తుందని మా శంకర్ గురూజీతో చెప్తే మా శంకర్ గురూజీ అన్నారు తను తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అప్పచెప్పేసి రమ్మన్నారు. కూరగాయల మార్కెట్ కొత్త మా ఏరియాలో ఉన్నట్టే, అక్కడ అందరూ మన తెలిసిన వాళ్ళు. ఇది మా ఇల్లు. మా తమ్ముని ఫోన్ చేయి. అలా చిన్న ఇంటికి వచ్చిన చిన్న నువ్వు ఇంటికి రారా. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా అసలు చాలా హ్యాపీగా వచ్చాడండి, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అసలుకి ఇటు నుంచి వాళ్ళ చెల్లెలు వచ్చింది, వాళ్ళ చెల్లెలు కానీ పక్కన వాళ్ళు ఫోన్ చేశారంట. నాకు పిలిచి వస్తే నాకు కుట్లు పడినమ్మో నా పానమే భారీగో, మా పరిస్థితి ఇల్లు ఉంది, నాకు ఎవరు దిక్కులేరు. వాళ్ళ అత్తగారు పట్టించుకో మెయిన్ పాయింట్ అసలైంది అది. ముగ్గురు ఆడపిల్లలు, మా తమ్ముడు నడుపుతున్న మమ్మల్ని. మాకు అత్తగారు ఎవరు చక్కగా దొరకలేదు. ఈమెకు ఆశ ఉంది లేదని కాదు, ఆశ ఉంది అంతుంది, కానీ కొట్టిన విషయం మాకు చెప్పలేదు. చెప్తుంటే కేసేస్తుంది. మీ ఒకసారి ఆయన ఫోన్ చేసి పిలిపిరి. హుషారు లేరు సార్. అమ్మ నాన్న అనాథాశ్రమంలో తీసుకొచ్చి మాకు అప్ప చెప్పారు, మా అక్కని మేము తీసుకుంటున్నాము. అమ్మ నాన్న ఆశ్రమం నుంచి మా అక్కని తోలుకొచ్చారు 2 months తర్వాత.